ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 5 రోజులైనా ఇంకా ముంపులోనే విజయవాడ. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం, బాధితుల ఎదురుచూపులు. విజయవాడ విపత్తుకు ముమ్మాటికి చంద్రబాబుదే తప్పు, అసలు ముఖ్యమంత్రిగా అర్హుడివేనా అంటూ వైఎస్ జగన్ నిలదీత. మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం. 4 రోజుల పాటు కోస్తా, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. తెలంగాణకు మళ్లీ పొంచి ఉన్న వరద ముప్పు. ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. హైదరాబాద్లో అర్ధరాత్రి మరోసారి భారీ వర్షం. పలు లోతట్టు ప్రాంతాలు భయంగా జనం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1.36 లక్షలు, అవుట్ఫ్లో 68,414 క్యూసెక్కులు. ప్రకాశం బ్యారేజ్కి కొనసాగుతున్న వరద. 70 గేట్లు ఎత్తి 191,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. భద్రాచలం వద్ద 44 అడుగులకు చేరిన గోదావరి ప్రవాహం. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక, అధికారుల ముందస్తు చర్యలు. ధవళేశ్వరం వద్ద 10.1 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. సముద్రంలోకి 7.67 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. వరద విపత్తులోనూ చంద్రబాబు ప్రభుత్వ బురద రాజకీయం. హైదరాబాద్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ అరెస్ట్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఊడిపడ్డ సీలింగ్. డయాలసిస్ విభాగంలో ఘటన, ఉన్నతాధికారుల సీరియస్. సచివాలయంలో భట్టిని కలిసిన టీజీఈ జేఏసీ సభ్యులు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి. బాలాపూర్ వినాయకుడి దగ్గర భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సిపి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్, సీసీ కెమెరాలు. నిర్మల్ జిల్లా కుబీర్ విఠలేశ్వర ఆలయంలోకి చేరిన మురుగునీరు. నాలాల ఆక్రమణ కారణంగానే ఘటన జరిగిందని మండిపాటు. మెదక్ జిల్లాలో విద్యా, వైద్యంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఉన్నత ప్రమాణాలతో సేవలందించాలని ఆదేశాలు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో వైఎస్ఆర్ విగ్రహ పునఃస్థాపన. విగ్రహాలను ముట్టుకుంటే సహించేది లేదని కూటమికి హెచ్చరిక. జైనూర్ ఘటనపై డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచన. ఖమ్మంలో దాడి ఘటనపై ఏడీజీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. వరద బాధితులకు అండగా నిలిస్తే ఓర్వలేకపోతున్నారని మండిపాటు. భద్రాద్రి జిల్లా మొర్రేడు వాగులో చిక్కుకున్న పశువుల కాపరులు. 7గురిలో క్షేమంగా బయటపడ్డ 6గురు, 1 గల్లంతు. ఆరాంఘర్ చౌరాస్తాలో ఢీకొన్న ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. హైదరాబాద్ హైదర్గూడలో కారు బీభత్సం. వేగంగా వచ్చి డివైడర్ ని ఢీకొన్న కార్, 2కి గాయాలు. మల్కాజ్గిరిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆకస్మిక పర్యటన. రోడ్డు ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ జాబితా సవరణపై కమిషనర్ సమీక్ష. స్పెషల్ సమరీ రివిజన్ చేపట్టిన ఆమ్రపాలి. కంటోన్మెంట్ బోర్డుకు అదనంగా 1 MGD నీటి కేటాయింపు. నీటి కొరతను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన స్టార్ రెజ్లర్లు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనపై కొనసాగుతున్న నిరసనలు. విక్టోరియా మహల్ వద్ద జాతీయ జెండాలతో భారీ క్యాండిల్ ర్యాలీ. సింగపూర్లో కొనసాగుతున్న మోదీ పర్యటన. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాని వాంగ్తో చర్చలు. పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్ హర్వీందర్ సింగ్. పురుషుల వ్యక్తిగత రీకర్వ్ ఓపెన్ ఈవెంట్లో గోల్డ్ మెడల్.